హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో B.Ed 4th సెమ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ యొక్క ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. మనకి మొత్తం 3 యూనిట్స్ అనేవి ఉంటాయి. సో సిలబస్ వీడియో చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. Unit-1కి సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, దాంట్లోనే సిలబస్ వీడియో కూడా ఉంటుంది. ఓకే, సో లాస్ట్ క్లాస్లో హెల్త్ రిస్క్ అనే టాపిక్ని స్టార్ట్ చేశాము. దాని యొక్క కంటిన్యూషన్ ఇది. వాటర్ బ్రోన్ డిసీజెస్ గురించి స్టార్ట్ చేశాము. సో అందులో థర్డ్ వన్ నుంచి ఇవాళ క్లాస్లో చూద్దాం. ఓకే, వీటితో పాటుగా సిమ్టమ్స్ ఏంటి, ప్రివెన్షన్ ఏంటి అనేది కూడా ప్రతి ఒక్క డిసీజ్కి చూసుకుంటూ వస్తున్నాము. సో ఇవాళ క్లాస్లో 3 టైప్స్ ఆఫ్ డిసీజెస్ గురించి చూద్దాం. ఓకే, సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో PDF రూపంలో ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఫర్దర్గా కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది ఆఫ్టర్ B.Ed కూడా. సో జాగ్రత్తగా వినండి. అండ్ అలాగే నోట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఓకే, సో ఫస్ట్ ఏ డిసీజ్ గురించి చూస్తున్నామంటే లీజినేర్. ఓకే, సో దీన్ని లీజినేర్ డిసీజ్ అంటారు. ద లంగ్ డిసీజ్ బ్యాక్టీరియం ఇది. ద లీజినేస్ డిసీజ్ కాజెస్ సివియర్ లంగ్ ఇన్ఫ్లమేషన్ డ్యూ టు అన్ ఇన్ఫెక్షన్ విత్ ఏ బ్యాక్టీరియం. సో ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ద్వారా మనకి ఈ లీజినేస్ డిసీజ్ అనేది వస్తుంది. దీనిలో లంగ్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ద గ్రామ్ నెగిటివ్ aerobic bacterium responsible for causing Legionnaires disease is known as Legionella pneumophila. ఓకే, సో Legionella pneumophila అనే బ్యాక్టీరియా మనకి లీజినేర్ అనే డిసీజ్ని కాజ్ చేస్తుందని ఇచ్చారు ఇక్కడ. సో ఏరోబిక్ బ్యాక్టీరియా అంటే ఏంటంటే ఆక్సిజన్లో మనం పీల్చుకునే గాలిలో ఈ బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుందన్నమాట. ఓకే, సో ఇంకా చూసుకుంటే దిస్ బ్యాక్టీరియం ఈజ్ కాల్డ్ న్యూమోఫిలా is because this bacteria loves to causes problems in the lung. సో దీన్ని లెజినెలా న్యూమోఫిలా అని ఎందుకు అంటారు అని అంటే, లెజినెలా అనేది మనకి బ్యాక్టీరియా యొక్క పేరు. న్యూమోఫిలా ఎందుకు అంటారు అని అంటే మన లంగ్స్లో బ్యాక్టీరియా పెరుగుతుంది కాబట్టి, బ్యాక్టీరియా పెరగడానికి ఇష్టపడుతుంది కాబట్టి దీన్ని న్యూమోఫిలా అంటారు. ఓకే, సో ఫిలా అంటే లవ్స్ అండ్ న్యూమో అంటే లంగ్. ఓకే, లంగ్కి ప్రాబ్లమ్స్ని కాజ్ చేస్తుంది కాబట్టి అండ్ బ్యాక్టీరియా లంగ్స్లో పెరగడానికి ఇష్టపడుతుంది కాబట్టి న్యూమోఫిలా అని అంటాం. ఓకే, ఇన్ అడిషన్ ఇట్స్ ఏరోబిక్ బికాస్ ఇట్ నీడ్స్ ఆక్సిజన్ ఫర్ గ్రోత్ అండ్ ఈస్ గ్రామ్ నెగిటివ్ బికాస్ ఇట్ హ్యాస్ ఎ వెరీ థిన్ సెల్ వాల్ కంపేర్డ్ టు గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. సో ఇక్కడ ఏమంటున్నారు అని అంటే మనకు ఆల్రెడీ ముందు సెంటెన్సెస్లో ఇచ్చారు గ్రామ్ నెగిటివ్ను ఏరోబిక్ బ్యాక్టీరియం అన్నారు. సో ఏరోబిక్ బ్యాక్టీరియం అంటే ఏంటి, ఆక్సిజన్లో పెరిగే బ్యాక్టీరియా. ఓకే, సో దీనికి ఆక్సిజన్ అనేది అవసరం ఉంటుంది బ్యాక్టీరియా గ్రోత్ అవ్వడానికి. సో ఆక్సిజన్లోనే పెరుగుతూ ఉంటుంది. అండ్ గ్రామ్ నెగిటివ్ ఎందుకు అంటారు అని అంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా కంటే ఈ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాకి దాని చుట్టూ ఉన్న సెల్ వాల్ ఏదైతే ఉంటుందో, బ్యాక్టీరియాకు ఉన్న సెల్ వాల్ అనేది ఉంటుంది చూడండి, సో అది బాగా థిన్గా ఉంటుందన్నమాట. ఓకే, సో అందుకే ఇది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. సో ఇంకా చూసుకున్నట్టయితే one other cool thing to remember is that the way by which this bacterium spreads and infects people is a bit more unique than most other bacteria or even viruses you have heard of. So ఈ లిజినస్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది మిగతా బ్యాక్టీరియాస్ కంటే డిఫరెంట్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఎందుకనంటే ఇది ఆక్సిజన్లోనే మనకి పెరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ డిసీజ్ ఈస్ నాట్ స్ప్రెడ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అవ్వదు. ఓకే, ఇన్స్టెడ్ పీపుల్ అక్వైర్ దిస్ ఇన్ఫెక్షన్ వెన్ దే ఇన్హేల్ పార్టికల్స్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఎయిర్ దట్ కంటైన్ దిస్ బ్యాక్టీరియం. సో మనకి మాయిశ్చర్ అనేది ఉంటుంది కదా గాల్లో, ఈ వాటర్ వేపర్లో ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆక్సిజన్లో అది మనం పీల్చుకున్నప్పుడు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, గ్రేట్ ప్లేసెస్ ఫర్ బ్రీతింగ్ ఇన్ వేపర్ chock full of Legionella bacteria include hot tubs, infected humidifiers, shower systems, nebulizers and so on. సో ఎక్కడ ఇవి ఇన్ఫెక్ట్ అవుతుంది అని అంటే ఈ డిసీజ్ అనేది మనకి హాట్ టబ్స్లో కానివ్వండి, లేదా ఈ హ్యూమిడిఫైయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్ఫెక్షన్ అనేది ఉంటే కనుక, లేదా షవర్ సిస్టమ్స్లో, లేదా నెబ్యులైజర్స్, సో ఇలాంటి వాటిలో మనకి ఈ బ్యాక్టీరియా అటాక్ అయ్యే అవకాశం ఉంది. సో చూసుకోవాలన్నమాట, వాటర్ వేపర్ ఆక్సిజన్ తోటి కలిసి ఉన్నది ఎక్కువగా ఎక్కడ ఉంటుంటే ఆ ప్లేసెస్ని అవాయిడ్ చేయడం మంచిది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిమ్టమ్స్ చూద్దాం దీంట్లో. సో సిమ్టమ్స్లో మనకి కఫ్ దగ్గడం కానివ్వండి, చెస్ట్ పెయిన్ ఉంటుంది, డయేరియా, మోషన్స్ అనేటివి అవుతాయి, నాషియా తిప్పినట్టు అవుతుంది, వామిటింగ్స్ అనేటివి అవుతాయి, ఫీవర్ అనేది ఉంటుంది, చలి జ్వరం కూడా వస్తుంది. ఓకే, సో సిమ్టమ్స్ ఇవి. ప్రివెన్షన్ చూసుకున్నట్టయితే
వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఇన్ బిల్డింగ్స్ దట్ ఎన్ష్యూర్ ద వాటర్ ఈజ్ మానిటర్డ్ అండ్ క్లీన్డ్ రెగ్యులర్లీ. సో మీ బిల్డింగ్లో ఉన్న ట్యాంక్స్ కానివ్వండి, వాటర్ సిస్టమ్స్ కానివ్వండి, ఏవి ఉన్నా కానీ మీరు ఏ వాటర్ అయితే మెయింటైన్ చేస్తున్నారో, ఏ వాటర్ని అయితే మీరు యూజ్ చేసుకుంటున్నారో వాటిని కరెక్ట్గా చూసుకోవాలి. ఓకే, సో బ్యాక్టీరియా రాకుండా క్లీన్ అవుట్ చేయడము, సో ఇలాంటివి అనమాట. ఓకే, సో దీని ద్వారానే ఈ డిసీజ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు డయేరియా గురించి చూద్దాం. సో ఈ డయేరియా అనేది మనకి మోషన్స్గా తీసుకుంటాము జనరల్గా, కానీ హై లెవెల్లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఏంటి అంటే ఇది మనకి ప్రతి ఒక్క డిసీజ్కి సిమ్టమ్ లాగా రావచ్చు అండ్ యాజ్ ఏ డిసీజ్ కూడా రావచ్చు ఇది డయేరియా అనేది. ఓకే, డయేరియా ఈజ్ క్యారెక్టరైజ్డ్ అబ్నార్మల్లీ లూజ్ ఆర్ వాటరీ స్టూల్స్. సో లూజ్ మోషన్స్ కానివ్వండి, వాటరీ మోషన్స్ కానివ్వండి, ఇది డయేరియా కిందకు వస్తుంది. It should not be confused with the frequent passing of stools of normal consistency, and similarly breastfed babies often pass loose pasty stools which is normal and not diarrhea. సో డయేరియా అంటే లూజ్ అండ్ వాటరీ స్టూల్సే, కానీ ఒక్కోసారి ఏమవుతుంది మనకి జనరల్గా ఒక ఇంటర్వెల్లో మనం మోషన్స్ అనేది వెళ్తాం, సో దాన్ని కూడా డయేరియా కింద మనం తీసుకోరాదు. అండ్ అలాగే పిల్లలకి మనం మిల్క్ అనేది లేదా లిక్విడ్ ఫుడ్స్ అనేటివి ఇస్తాం కాబట్టి వాళ్ళకి జనరల్గానే లూజ్ మోషన్స్ అనేటివి అవుతాయి, పేస్టీస్ మోషన్స్ అనేటివి అవుతాయి. సో అవి కూడా డయేరియా కిందకి మనం తీసుకోలేం. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఫర్ పీపుల్ టు సీక్ మెడికల్ అడ్వైస్. ఇట్ క్యాన్ రేంజ్ ఫ్రమ్ ఏ మైల్డ్ టెంపరీ కండిషన్ టు వన్ దట్ క్యాన్ బి లైఫ్ థ్రెటనింగ్. సో ఈ డయేరియా అనేది మనకి మైల్డ్గా ఉండొచ్చు లేదా లైఫ్ థ్రెటనింగ్గా కూడా మారచ్చు. సో ఇక్కడ మెడికల్ అడ్వైస్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే globally there are an estimated 2 billion causes of diarrheal disease each year and 1.9 million children below 5 years age die from diarrhea. సో మీరు వరల్డ్ వైడ్గా చూసుకున్నట్టయితే 2 బిలియన్ డయేరియల్ డిసీజ్ అనేది మనకి ఈచ్ ఇయర్ కనిపిస్తారు పర్సన్స్, అండ్ అలాగే 1.9 మిలియన్ చిల్డ్రన్కి కూడా డయేరియా వచ్చి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి 5 years బిలో చిల్డ్రన్. ఓకే, డయేరియా ఈజ్ కాస్డ్ బై బ్యాక్టీరియా, వైరసెస్ ఆర్ పారాసైట్స్. సో ఇంతకుముందు చెప్పాను కదా, డయేరియా అనే టాపిక్ స్టార్ట్ చేయకముందు మనకి ప్రతి ఒక్క డిసీజ్లో ఇది సిమ్టమ్లా ఉంటుంది. సో ఇది బ్యాక్టీరియా ద్వారా కావచ్చు, వైరస్ ద్వారా కావచ్చు, పారాసైట్స్ ద్వారా కూడా కావచ్చు. ఓకే, ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజెస్, ఐబిడి అంటారు దీన్ని, అండ్ అల్సరేటివ్ కొలిటిస్ క్యాన్ కాజ్ క్రానిక్ డయేరియా. సో క్రానిక్ డయేరియాకి మనకి కారణాలు ఏంటంటే ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజెస్, సో ఈ మోషన్స్కి సంబంధించి ఇన్ఫ్లమేషన్స్ అండ్ అల్సర్కి సంబంధించిన కొలిటిస్. ఓకే, అల్సరేటివ్ కొలిటిస్. సో వీటి ద్వారా క్రానిక్ డయేరియా అనేది అవ్వచ్చు. యాంటీ డయేరియల్ మెడికేషన్స్ క్యాన్ రెడ్యూస్ డయేరియల్ అవుట్పుట్ అండ్ జింక్ సప్లిమెంట్ ఈజ్ ఎఫెక్టివ్ ఇన్ చిల్డ్రన్. సో ఈ డయేరియా వచ్చినప్పుడు మనం అవి ఆగడానికి, మోషన్స్ ఆగడానికి ట్యాబ్లెట్స్ అనేటివి తీసుకుంటాం కదా, సో అది యాంటీ డయేరియల్ మెడికేషన్స్ కిందకు వస్తాయి. అండ్ పిల్లలకి జింక్ సప్లిమెంట్స్ ఇవ్వడం శ్రేయస్కరం. ఓకే, సమ్ న్యూట్రిషనల్ అండ్ ప్రోబయోటిక్ ఇంటర్వెన్షన్స్ మే బీ ఎఫెక్టివ్ అగేన్స్ట్ డయేరియా. సో కొన్ని న్యూట్రిషన్స్ కానివ్వండి, ప్రోబయోటిక్స్ కానివ్వండి, ఇవి డయేరియాకి అగేనెస్ట్గా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఓకే, సో సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే మనకి లూజ్ అండ్ వాటరీ స్టూల్స్ అండ్ ఆల్సో సఫర్స్ ఫ్రమ్ స్టమక్ పెయిన్. సో డయేరియా అయినప్పుడు ఏంటి, లూజ్ మోషన్స్ అనేటివి అవుతాయి, స్టమక్లో పెయిన్ అనేది ఉంటుంది, అలాగే అబ్డామినల్లో క్రాంప్స్ అనేటివి అవుతాయి, బ్లోటింగ్ అనేది అవుతుంది, కడుపు ఉబ్బడం కానివ్వండి, థర్స్ట్, ఎక్కువ దాహం అవుతుంది ఎందుకంటే ఫ్లూయిడ్స్ అనేటివి పోతాయి కాబట్టి, వెయిట్ లాస్ అవ్వచ్చు, ఫీవర్ రావచ్చు, పర్సిస్టెంట్ వామిటింగ్స్ కూడా అవ్వచ్చు అప్పుడప్పుడు. అండ్ అలాగే క్రానిక్ డయేరియా ఆర్ వెయిట్ లాస్, సైన్స్ ఆఫ్ డీహైడ్రేషన్ అనేది ఎక్కువగా అవుతుంది. ఇవన్నీ కూడా ఇండికేటర్స్ ఆఫ్ సీరియస్ ఇల్నెస్. మనం చెప్పాం కదా, మైల్డ్ డయేరియా ఉంటుంది, అలాగే లైఫ్ థ్రెటనింగ్ డయేరియా కూడా ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ అనేటివి మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, సో కాజెస్ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ కాస్డ్ బై అన్ ఇన్ఫెక్షన్ ఇన్ ద గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్. సో మనకి మోషన్స్ అనేటివి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ పార్ట్ తోటి మనకి లింక్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ అయ్యే ఇన్ఫెక్షన్ తోటే డయేరియా అనేది వస్తుంది. ఓకే, ద మైక్రోబ్స్ రెస్పాన్సిబుల్ టు దిస్ ఇన్ఫెక్షన్ ఇంక్లూడ్ బ్యాక్టీరియా, వైరసెస్ అండ్ పారాసైటిక్ ఆర్గానిజమ్స్. సో ఈ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసేటివి ఐదర్ బ్యాక్టీరియా అన్న కావచ్చు, వైరసెస్ అన్న కావచ్చు, లేదా పారాసైట్స్ అన్న కావచ్చు. ఓకే, ద మెయిన్ కాజ్ ఫర్ అక్యూట్ డయేరియా ఈజ్ సాల్మోనెలా, క్యాంఫిలోబాక్టర్, షిగెల్లా అండ్ షిగర్ టాక్సిన్ ప్రొడ్యూసింగ్ ఎస్చెరికియా కొలి. సో ఈ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ తోటి మనకి
ఇన్ఫెక్షన్ అనేది అవుతుంది. సాల్మోనెల్లా ఉంటుంది, అలాగే షిగెల్లా, షిగర్ టాక్సిన్ ప్రొడ్యూసింగ్ ఎస్చెరికియా కోలి. సో వీటి వల్ల ఓకే. అలాగే మైక్రోస్కోపిక్ కాలిటిక్స్, మాల్ అబ్జర్ప్టివ్ అండ్ మాల్ డైజెస్టివ్ డయేరియా, క్రానిక్ ఇన్ఫెక్షన్స్, డ్రగ్ ఇండ్యూస్డ్ డయేరియా ఎక్సెట్రా ఆర్ ద మేజర్ కాజెస్ ఆఫ్ క్రానిక్ డయేరియా. సో క్రానిక్ డయేరియా అంటే ఏంటంటే సీరియస్నెస్ అనమాట. డయేరియాలోనే లైఫ్ థ్రెటనింగ్ డయేరియాని మనం క్రానిక్ డయేరియా అంటాము. వాటికి ఈ మైక్రోస్కోపిక్ క్వాలిటీస్ కానివ్వండి, మాల్ అబ్సర్ప్టివ్, మాల్ డైజెస్టివ్ డయేరియా, క్రానిక్ ఇన్ఫెక్షన్స్, డ్రగ్ ఇండ్యూస్డ్ డయేరియా ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. ఓకే. సో డయేరియా అనేది ఉంటుంది, అలాగే క్రానిక్ డయేరియా అనేది ఎక్కువ కాలం అనేది ఉంటుంది మనకి. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ట్రీట్మెంట్ చూసుకున్నట్టయితే మనకు తెలిసిన ట్రీట్మెంట్సే ఉంటాయి చూడండి. ఓఆర్ఎస్ సొల్యూషన్ ఇవ్వాలి, డ్రింకింగ్ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి, అలాగే డ్రగ్స్ మోషన్స్ కట్టేయడానికి లైక్ లోపర్మైడ్ రెడ్యూసెస్ స్టూల్ ప్యాసేజ్ అండ్ బిస్మత్ సబ్సిలిసిలేట్ విచ్ రెడ్యూసెస్ డయేరియల్ స్టూల్ అవుట్పుట్ ఇన్ అడల్ట్స్. సో ఈ ట్యాబ్లెట్స్ వల్ల మనకి ఈ మోషన్స్ అనేటివి తగ్గుతాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రివెన్షన్, ఇంప్రూవ్డ్ శానిటేషన్ అనేది ఉండాలి, ఫుడ్ హైజీన్గా ఉండాలి, పర్సనల్ హైజీన్ కూడా ఇంపార్టెంట్. తినేటప్పుడు లేదా ఏదన్నా డర్ట్ ముట్టుకున్నప్పుడు లేదా అన్హైజీనిక్ ప్లేసెస్ నుంచి వచ్చినప్పుడు సో వాషింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే. అలాగే సేఫ్ డ్రింకింగ్ ఆఫ్ వాటర్. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ డయేరియా. ఇప్పుడు సాల్మోనెలోసిస్ గురించి చూద్దాము. లాస్ట్ టాపిక్ మనకి ఇవాళ. సో సాల్మోనెలోసిస్ గురించి చూస్తే ఇట్ ఈస్ అన్ ఇన్ఫెక్షన్ కాస్డ్ బై సాల్మోనెల్లా. సో సాల్మోనెల్లా తోటే మనకి సాల్మోనెలోసిస్ వస్తుంది. అకార్డింగ్ టు ద సెంటర్స్ for disease control and prevention, approximately 1.4 million Americans are infected with salmonellosis every year, of which about 500 die. So ఈ salmonellosis నుంచి 1.4 మిలియన్ అమెరికన్స్ దాకా ఇన్ఫెక్ట్ అవుతున్నారట ఎవ్రీ ఇయర్. అందులో 500 వరకు చనిపోయే అవకాశం కూడా ఉంది అనేసి మనకి సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాజెస్ చూద్దాము. సాల్మోనెల్లా లివ్స్ ఇన్ ద ఇంటెస్టైన్స్ ఆఫ్ బర్డ్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్స్. సో హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఇంటెస్టైన్స్లో, యానిమల్స్ యొక్క ఇంటెస్టైన్స్లో, అలాగే పక్షుల యొక్క ఇంటెస్టైన్స్లో ఈ సాల్మోనెల్లా అనేది నివసిస్తుంది. మోస్ట్ హ్యూమన్ ఇన్ఫెక్షన్స్ ఆర్ కాస్డ్ బై ఈటింగ్ ఫుడ్ ఆర్ డ్రింకింగ్ వాటర్ దట్ హ్యాస్ బీన్ కంటామినేటెడ్ బై ఫీసిస్. సో మనకి మోస్ట్లీ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఈ కంటామినేటెడ్ ఫుడ్ వల్ల, కంటామినేటెడ్ వాటర్ వల్ల కలుగుతాయి. అది కూడా ఫీసిస్ ద్వారా వస్తాయి ఇవి. ఓకే. మోస్ట్ కామన్లీ ఇన్ఫెక్టెడ్ ఫుడ్స్ ఆర్ అన్కుక్డ్ మీట్, సీ ఫుడ్ అండ్ పౌల్ట్రీ, అన్కుక్డ్ ఎగ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్సెట్రా. సో మెయిన్లీ ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే తినేటప్పుడు వాషింగ్ అనేది ఇంపార్టెంట్, కుకింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే. సో అన్కుక్డ్ ఫుడ్స్ కానివ్వండి, హాఫ్ కుక్డ్ ఫుడ్స్ కానివ్వండి, ఇలాంటివి తీసుకున్నప్పుడు ఈ సాల్మోనెల్లా అనేది అటాక్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. మెయిన్గా మీట్స్ కానివ్వండి లేదా పౌల్ట్రీ, ఎగ్స్ కానివ్వండి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వీటిని చూసుకోవాలి. ఓకే. సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే మనకి స్టమక్ క్రాంప్స్ అనేటివి వస్తాయి, హెడేక్గా ఉంటుంది, బ్లడీ స్టూల్స్ మోషన్స్లో బ్లడ్ అనేది వస్తుంది, మజిల్ పెయిన్స్ అనేటివి వస్తాయి, చిల్స్ అనేటివి చలి అనేది పెడుతుంది, నాషియా ఓకే తిప్పినట్టు అవుతుంది, డయేరియా మోషన్స్ అనేటివి అవుతాయి, అలాగే వామిటింగ్స్, ఫీవర్ రావచ్చు. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ సాల్మోనెలోసిస్. ఓకే. సో మరి ఇది సాల్మోనెలోసిస్ అనేది మనకి ఒక కేటగిరీ కిందకు వస్తుంది. దిస్ ఈజ్ ఒక కేటగిరీ. దీంట్లోనే సాల్మోనెల్లా ఇండ్యూస్డ్ టైఫాయిడ్ ఫీవర్ కూడా ఉంది. ఓకే. మనం టైఫాయిడ్ ఫీవర్ గురించి లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము. సాల్మోనెల్లా ద్వారా కూడా మనకి ఒక టైప్ ఆఫ్ టైఫాయిడ్ ఫీవర్ అనేది వస్తుంది. దాని గురించి ఇక్కడ చూద్దాం. ఓకే. సో ఈ సాల్మోనెల్లా ఇండ్యూస్డ్ టైఫాయిడ్ ఫీవర్లో సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే పీపుల్ లివింగ్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ మోస్ట్ కామన్లీ బికమ్ ఇన్ఫెక్టెడ్ వెన్ దే ట్రావెల్. ఇండ్యూస్ టైఫాయిడ్ ఫీవర్ అనేది ఎక్కువగా ట్రావెల్ అయ్యేటప్పుడు వస్తుంది. ఓకే. సో ఈ డెవలప్డ్ కంట్రీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ద ఇన్క్యుబేషన్ పీరియడ్ టైమ్ బిట్వీన్ ఇన్ఫెక్టెడ్ అండ్ సిమ్టమ్స్ డెవలప్ ఓవర్ ఏ కోర్స్ ఆఫ్ 4 weeks. సో ఈ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత సిమ్టమ్స్ డెవలప్ అవ్వడానికి 4 వారాలు పట్టొచ్చు. ఓకే. విత్ అడిషనల్ సిమ్టమ్స్ అపియరింగ్ ఈచ్ వీక్. ఈ 4 వారాలలో కామన్ సిమ్టమ్స్ అనేటివి చూస్తాము. సో ప్రతి వీక్ పెరిగే కొద్దీ అడిషనల్ సిమ్టమ్స్ కూడా మీరు గమనించవచ్చు. ఓకే. టైఫాయిడ్ సిమ్టమ్స్ ఇంక్లూడ్ అబ్డామినల్ పెయిన్, ర్యాష్ అండ్ డ్రై కాఫ్. సో టైఫాయిడ్ ఫీవర్ యొక్క సిమ్టమ్స్ మీరు చూసుకున్నట్టయితే అబ్డామినల్ దగ్గర పెయిన్ అనేది ఉండొచ్చు, ర్యాషెస్ అనేటివి కనిపించవచ్చు, అలాగే డ్రై కఫ్ ఓకే పొడి దగ్గు రావచ్చు. సో ఎలా డయాగ్నోసిస్ చేస్తాము అని అంటే టిపికల్లీ డయేరియా అండ్ వామిటింగ్ ఆర్ ఇండికేటివ్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అండ్ there are no specific diagnostic tests
రిక్వైర్డ్ ఫర్ మోస్ట్ పేషెంట్స్ విత్ ద కండిషన్. సో ఇక్కడ మనకి గ్యాస్ట్రోఎంటరైటిస్ తోటే ఇండికేట్ చేయొచ్చు, స్పెషల్గా డయాగ్నోసిస్ టెస్ట్ అనేటివి లేవు. ఓకే, సో డయేరియాకి కానివ్వండి, వామిటింగ్కి కానివ్వండి, ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ టెస్ట్ తోటే మనము డయాగ్నోసిస్ చేస్తాం. ట్రీట్మెంట్ చూసుకున్నట్టయితే యాంటీ మొటిలిటీ డ్రగ్స్ generally are discouraged, especially in people with bloody diarrhea or diarrhea complicated by a fever. సో ఈ యాంటీ మొటిలిటీ డ్రగ్స్ ద్వారా మనకి స్టూల్స్ అనేటివి స్లో అవుతాయి, మోషన్స్ అనేటివి స్లో అవుతాయి. సో ఇవి ఎక్కువగా రికమెండ్ చేయరు ఫర్ ద పేషెంట్స్ ఆఫ్ టైఫాయిడ్ ఫీవర్. ఎందుకు అని అంటే టైఫాయిడ్ ఫీవర్ యొక్క అండ్ సాల్మోనెలోసిస్ యొక్క సిమ్టమ్స్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ బ్లడీ స్టూల్స్ అనేటివి ఉంటాయి, బ్లడీ మోషన్స్ అనేటివి అవుతాయి, అలాగే ఫీవర్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ యాంటీ మొటిలిటీ డ్రగ్స్ అనేటివి ఎక్కువగా రికమెండ్ చేయరు. ఓకే, యూజువల్లీ దే యూస్ యాంటీబయోటిక్స్ ఫర్ సాల్మోనెలా ఇండ్యూస్డ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ ట్రీట్మెంట్. సో ఈ సాల్మోనెలా ఇండ్యూస్డ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ ట్రీట్మెంట్కి యాంటీ మొటిలిటీ డ్రగ్స్ కంటే యాంటీబయోటిక్స్ డ్రగ్స్ని ఇస్తారనమాట. ఓకే, సో ఇందులో మెడిసిన్స్ యొక్క పేర్లు మీరు చూసుకున్నట్టయితే సిప్రోఫ్లాక్సిన్ ఉంటుంది, అలాగే సెఫోటోసైమ్. ఓకే, సో వీటితో పాటుగా డ్రింకింగ్ ఫ్లూయిడ్స్ టు ప్రివెంట్ డీహైడ్రేషన్ ప్రివెంట్ చేయడానికి ఫ్లూయిడ్స్ తాగడము, ఈటింగ్ ఏ హెల్దీ డైట్ టు ఎన్ష్యూర్ ద అబ్జర్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్. మోషన్స్ అనేటివి అవుతాయి, ఫ్లూయిడ్స్ అనేటివి లాస్ అవుతాయి, న్యూట్రిషన్స్ అనేటివి లాస్ చేసుకుంటాం. సో హెల్దీ డైట్ అనేది కూడా తీసుకోవడము, అలాగే ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి మనకి ట్రీట్మెంట్ ఫర్ టైఫాయిడ్ ఫీవర్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ప్రివెన్షన్ చూసుకున్నట్టయితే మనకు తెలిసినవి ఉంటాయి చూడండి. వాషింగ్ హ్యాండ్స్ విత్ సోప్. సో తినే ముందు, తిన్న తర్వాత, ఏదన్నా అన్హైజీనిక్ ప్లేసెస్ నుంచి వచ్చినప్పుడన్నా, ఏదన్నా పని చేసినప్పుడన్నా, చేతులతో ఏమైనా ముట్టుకున్నప్పుడన్నా బ్యాక్టీరియా ఫామ్ అవుతాయని తెలిసినప్పుడన్నా హ్యాండ్స్ని వాష్ చేసుకోవడం సోప్ తోటి. సపరేట్ కుక్డ్ అండ్ రా ఫుడ్స్. సో రా ఫుడ్స్ని అండ్ కుక్డ్ ఫుడ్స్ని కూడా కలిపి ఒక దగ్గర పెట్టకూడదు, సపరేట్గా పెట్టాలి. వాష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. మీరు మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ని కానివ్వండి కరెక్ట్గా వాష్ చేయాలి. కుక్ ఫుడ్ థరవ్లీ, ఎస్పెషల్లీ మీట్స్. సో ఈ మాంసాలు, మీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంకా మంచిగా కుక్ చేయాలి, కానీ అన్ని ఫుడ్స్ని కూడా థరవ్గా కుక్ చేయాలి. ఓకే, క్లీన్ యువర్ యుటెన్సిల్స్ అండ్ వర్క్ సర్ఫేసెస్. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో లేదా వండుతున్నారో సో ఈ ప్లేసెస్ని క్లీన్గా ఉంచుకోవడం. అలాగే క్లీన్ యువర్ డిష్ క్లాత్స్. సో ఈ డిష్ క్లాత్స్ అనేటివి ఉంటాయి కదా, యుటెన్సిల్స్ని తుడిచే క్లాత్స్ కానివ్వండి, లేదా పొయ్యి మీద నుంచి దించే క్లాత్స్ కానివ్వండి, లేదా వర్క్ సర్ఫేస్ని క్లీన్ చేసే క్లాత్స్ కానివ్వండి, వీటిని కూడా క్లీన్గా ఉంచుకోవడం. డ్రింక్ సేఫ్ వాటర్ అనేది కంపల్సరీగా సేఫ్గా ఉండాలి. అవాయిడ్ పెట్స్ ఇఫ్ యూ హ్యావ్ వీక్ ఇమ్యూన్ సిస్టమ్. సో మనకి వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటే పెట్స్ని అవాయిడ్ చేయడం బెటర్. ఓకే, డాగ్స్ని కానివ్వండి, క్యాట్స్ని కానివ్వండి పెంచుకుంటాం కదా, సో అవాయిడ్ చేయడం బెటర్ ఒకవేళ ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటే. చిన్నపిల్లలు ఉన్నప్పుడు కానివ్వండి, లేదా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నప్పుడు కానివ్వండి పెట్స్ ఉండకపోవడం బెటర్. ఓకే, పర్సనల్ అండ్ సరౌండింగ్స్ హైజీన్. మీ పర్సనల్ హైజీన్ ఉండాలి, అలాగే మీ సరౌండింగ్స్ కూడా క్లీన్గా, నీట్గా ఉంచుకోవాలి. సో దీస్ ఆర్ ద ప్రివెన్షన్ ఆఫ్ సాల్మోనెలోసిస్, అలాగే సాల్మోనెలా ఇండ్యూస్డ్ టైఫాయిడ్ ఫీవర్ మరియు గ్యాస్ట్రోఎంటరైటిస్. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్లో మనం లిజనెస్ డిసీజ్, డయేరియా, అలాగే సాల్మోనెలోసిస్ గురించి చూసాము, వాటికి సంబంధించిన సిమ్టమ్స్ అండ్ ప్రివెన్షన్ గురించి చూసాం. ఓకే, సో నెక్స్ట్ వీక్ వచ్చే క్లాస్లో వెక్టార్ బ్రోన్ డిసీజెస్ గురించి స్టార్ట్ చేద్దాము, వాటికి సంబంధించిన సిమ్టమ్స్ను ప్రివెన్షన్స్ గురించి చూద్దాం. ఓకే, సో ఇవాళ క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఈ నోట్స్ కోసం అన్న లైక్ చేసేయండి. మనకి నోట్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు లైక్ చేసిన వాళ్ళకి, షేర్ చేస్తున్న వాళ్ళకి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, కామెంట్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. సో మీకోసమే మేము వీడియోస్ అనేటివి ప్రతి వీక్ కన్సిస్టెంట్గా తీసుకొస్తున్నాము. మీరు ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళండి, మేము వీడియోస్ అనేవి తెస్తూనే ఉంటాం. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాం. బోనస్ వీడియోస్ అనేవి ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో దట్ వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.